చాలా సంతోషం. ఈరోజు చాలా పెద్ద ఎత్తున పాలమూరు ఈ యొక్క నియోజకవర్గంలో సంసద్ ఖేల్ ఉత్సవ్ అని పెట్టి ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ చూస్తామని మనం ఉత్సాహంతో అనేక ఒక క్రీడల్లో పాల్గొని మరియు ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు మన గవర్నర్ గారు రావడం జరిగింది. ఈ యొక్క ఖేల్ ఉత్సవ్ ప్రధానమంత్రి గారి ఆలోచన వికసిత్ భారత్లో ఆటలు కూడా అదేవిధంగా ఈ ఆట రంగం కూడా పెరగాలి, ముందుకు పోవాలి అనే ఆలోచనతో 2025లోనే ఒక చట్టాన్ని ఆటల గురించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా ఖేలో భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కూడా క్రీడా ఒక ప్రోత్సాహనకు యువకుల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి చట్టాన్ని తీసుకురావడమే కాకుండా స్థానిక ఎంపీలతోని క్రీడా ఒక మంత్రితోని ఇక్కడ ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక విద్యార్థులకు యువకులకు నేను ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతా ఉన్నాను. ఒకటే ఒక బాట ఈరోజు మనందరం కూడా స్వస్థ భారత్ అనేటువంటి నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫిట్ ఇండియా కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చూస్తా ఉన్న యువకుల్లో ఈ మధ్య ఏదైతే మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి ఒక నేపథ్యంలో ఆటలు మాత్రమే దాన్ని డైవర్ట్ చేయగలుగుతాం. నీ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ కోరుతా ఉన్నాను, మీ పిల్లల్ని ఆటల్లో రానియండి, ఆటలను ఎంకరేజ్ చేయండి. ఆటలు పాటల ద్వారా వారు మానసికంగా ఉన్నటువంటి డిప్రెషన్స్ కూడా పోతాయి. కాబట్టి క్రీడల ద్వారా ఒక మంచి సమాజాన్ని కూడా నిర్మాణం చేసే ఒక పని కూడా మనం పెట్టుకోవచ్చు. విద్యార్థుల్లో యువకుల్లో రానున్న రోజుల్లో భారతదేశానికి మన సమాజానికి మనందరం యోగ్యులుగా ఒక సోషల్ కాన్షియస్ ఉన్నటువంటి ఒక సిటిజన్స్గా నషాముక్త భారత్ నిర్మాణంలో ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో వికసిత భారత్ నిర్మాణం అందరం కూడా మనందరం భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఒక నీకరణ గారికి, ఎందుకంటే వారు గత 15 రోజులుగా ఈ కార్యక్రమంలో నిమగ్నం అయి ఉన్నారు. ఎంతో కష్టమైన పని, ఎందుకంటే 5-6 క్రీడలు ఏర్పాటు చేసి దీంట్లో పార్టిసిపేషన్ కూడా పెంచే ప్రయత్నం చేశారు. ఒక మంచి కార్యక్రమం చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి నేను శుభాకాంక్షలు అభినందన తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించేందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.